నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో కొత్త అభ్యర్థులపై కాంగ్రెస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. ఇదే విషయాన్ని గతంలో పీసీసీ అధ్యక్షుడు ధృవీకరించారు కూడా. అయితే గెలుపే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరే అభ్యర్థుల వైపు మళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఎంతో కాలంగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయనకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. కానీ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వడంలో పార్టీ అధిష్టానం వెనుకంజ వేసినట్లు సమాచారం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డికి అవకాశం ఉంటుందని చెప్పడం, ఆ తర్వాత కొత్త పేర్లు తెరపైకి రావడం శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. భాజపా తమ అభ్యర్థిని ప్రకటించి రంగంలోకి ముందే దూకింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, వెల్చాల రాజేందర్ రావు, గంగాధర్ వంటి కొత్త పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది. నరేందర్ రెడ్డి ఆల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత, ప్రసన్న హరికృష్ణ మరియు వెల్చాల రాజేందర్ రావు సీనియర్ కాంగ్రెస్ నేతలు. గంగాధర్ కి మాజీ డీఎస్పీగా అనుభవం ఉంది. జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇప్పటికే విశేష అనుభవం సంపాదించారు. పార్టీకి ఆయన ఇచ్చిన సేవలు అందరికీ తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త నేతల పేర్లను పరిశీలించడం, సీనియర్ నాయకుడికి అవకాశం ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ల ఓటర్లను ఆకర్షించగల సామర్థ్యం ఉన్న నాయకుడిని ఎంపిక చేయడం పార్టీకి కీలకం. ఈ నేపథ్యంలో కొత్త పేర్ల పరిశీలనతో పార్టీకి ఎలాంటి లాభనష్టాలుంటాయనే దానిపై పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేదా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతారా అన్నది త్వరలో స్పష్టమవుతుంది. అయితే సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు నాంది కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.